పేరేంటి? నా పేరు పన్యాల మాధవరెడ్డి. ఎక్కడి నుండి వచ్చారు ఇక్కడికి? సిద్దిపేట కాన్స్టిట్యున్సీ బద్దిపడి గ్రామం నుంచి వచ్చాను. సిద్దిపేట నుండి ఇంత దూరం ఎందుకు రావడం జరిగింది? ఎందుక చంద్రశేఖరరావును మొన్ననే ఓడగొచ్చాం కదా, ఈడ గెలవద్దని చెప్తానికి వచ్చింది. వాళ్ళే గెలుస్తారంట కదా ఈడ. ఇక నాకు తెలియదు అంటారు మేమే మా బీఆర్ఎస్ గెలుస్తుందని అంటారు. అంటారు కదా అనరా మరి. మరి గెలవదా? పైసలు పెట్టి వెళ్తాం అనుకుంటుండే అంత తప్ప ఇంకోటి లేదు. ప్రజలలో లేదు. ఒకవేళ వాళ్ళు ఒకటే మాట చెప్తారు, ఏది జూబ్లీస్లో అభివృద్ధి కావాలన్నా అయితే అంటారు. అయితే దానికి నేను ఒకటి చంద్రశేఖరరావుకు ఈ మీ అందరి ముందర ఒక ప్రశ్న ఎత్తాను. ఏం ప్రశ్న ఎత్తా? 10 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 15 ఏళ్ళు మీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి 15 ఏళ్ళు ఎందుకు చేయలేదు? నువ్వు 10 ఏళ్ళు ఎందుకు దానికి చేయలేదు? ఒక 22 నెలలనే వీళ్ళు చేయకపోతే పొరపాటు అయిందా? సత్యమ అంతా అద్దములు చేసినావా? వీళ్ళు ఖరాబు చేసిర్రా? అది తప్పు. కాకపోతే మొన్న ఎట్లా గెలిచిండు ఈ సిటీలో అంటే, నేను ఎన్నికల ముందే చెప్పినప్పుడు 25 కంటే ఎక్కువ రావు మీకన్నా, 39 వచ్చినాయి. సిటీలే ఎక్కువ వచ్చినాయి మొత్తం. అయితే ఇవి రావనుకున్నాను నేను. ఎందుకంటే సిటీ వాళ్ళు మంచి వాళ్ళు, తెలివి వాళ్ళు కాబట్టి ఆలోచిస్తారు, వేస్తారు అనుకుంటే వాళ్ళు ఏమి అనుకున్నారంటే మళ్ళా అతడే గెలుస్తాడు, మనం ఎందుకు అంటు కావాలి అనే ఆలోచనతో వేసారు తప్ప ఇంకోట్లేదు. మరి ఇప్పుడు కూడా గట్లనే ఇస్తారంట కదా. ఇక అట్లా ఎత్తారంటే నాకైతే ఎత్తారని నమ్మకం లేదు. నేను ఎక్కడ చూసినా కొంతమందితో నేను ఫోన్లు చేసి అడుగుతున్నా, చేస్తుంటే ఇప్పుడు ఈసారి వ్యక్తిని చూడాలనే, పార్టీ కాదు, ఎట్టి కాదు. మరి వ్యక్తి మంచోడు కాదంట, ఈ వ్యక్తి మీద అన్ని ఆ వ్యక్తి వెనక అంతా రౌడీలు ఉంటారు, అది అంటారు కదా, ప్రజలు చెప్తారు. మళ్ళీ ఇగో నేను 35 సంవత్సరాల కిందనే నేను ఇక్కడ పర్వతనగర్లో ఒక ప్లాటు, అప్పుడు ఈ నవీన్ తండ్రి శ్రీశైలం గారు మాకు కొంత సపోర్ట్ చేసేది. ఏం సపోర్టు? కట్టుకునేటప్పుడు ఎవడు రాకుండా, కుండాలు రాకుండా, ఇంకెవడు రాకుండా ఈయనే మాకు ఆడ కాలనీ అయింది 50 ఎకరాల. కాకపోతే చూడండి, మరి అటువంటి వాడు 35 ఏళ్ళ కింద అయితే నాకు మంచోడే అనిపించింది. ఎప్పటికీ అట్టే ఉంటాడని నేను అనుకున్నా. కానీ నడుమ ఇవన్నీ చేసిండని ఈ దొంగలు ఎందుకు చెప్తారు? దొంగ దొంగ అంటే వాడే దొంగ అంటాడు, అంత తప్ప ఇంకోట్లేదు. ఇబ్బంది పెట్టాలి వాళ్ళకి, ప్రజలకు అందరికి ఇబ్బంది పెడతారు అని అంటారు గెలిచినాక. తప్పు ముచ్చట అది, చాలా శుద్ధ తప్పు. ఎవరికి ఇబ్బంది పెట్టరు. కానీ కాకపోతే కాంగ్రెస్ వాళ్ళు గ్యారెంటీలు అన్నమాట నిజమే, కొన్ని అమలైనవి, కొన్ని కాలేదు. కాలేదు కూడా నేను ఒప్పుకుంటా. ఇంకొక 3 ఏళ్ళు అవుతున్నది కదా, 3 ఏళ్ళ వరకు కాకపోతే ఇతను కూడా తీసేస్తాం తప్ప నేను వేరే అంటలేను. ఎప్పటికి వాళ్ళకి గుర్తా ఉంటారా? తప్పు చేయని వాళ్ళని తీసేస్తాం. మొన్న 10 ఏళ్ళు తప్పు చేసాం కాబట్టి ఓపిక బట్టి 5 ఏళ్ళ కింద తీసేసేది ఉండే. 10 ఏళ్ళు ఓపిక బట్టి ఆయనతో మొన్న చేసినాం, అంత తప్ప ఇంకోటి లేదు. కానీ 500 రోజులలో, నెక్స్ట్ 500 రోజుల్లో మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడు, బీఆర్ఎస్ అధికారంలో వస్తుంది. నిన్న కేటీఆర్ చెప్తున్నా కదా. ఇగో కేటీఆర్ చెప్తాడని నేను ఒక్కడే చెప్తున్నా. ఒకవేళ ఈమె గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడంటే నేను ఒప్పుకుంటా. ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడా? 3 ఏళ్ళ దాకా వాడే కానే కాడు. మళ్ళీ వస్తే కదా అయ్యేది, మళ్ళా సీట్లు వస్తే కదా, 60-65 వస్తే కదా, 60 రావు, ఇంకా తక్కువ అవుతాయి. ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన బీఆర్ఎస్ అదంతా ఉత్తమ చెట్నే. గ్రామాల పొంటి వీళ్ళు అనుకుంటారు రైతు బంధు ఇవ్వలేదు, 4000 పెన్షన్ ఇవ్వలేదు. ఇవ్వలే మాట నిజమే, ఇస్తాడు ఇంకో 6 నెలల. నేను కూడా మొన్న ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఒక సలహా చెప్పిన, మీరు కొన్ని అనవసరమైన హామీలు ఇచ్చారు అప్పుడు తప్ప, ఒకవేళ మీరు హామీలు ఇవ్వకున్నా గెలుతురు. ఎందుకొరకు గెలుతురు? వాని మీద కోపం బాగున్నది, ఎట్టి పరిస్థితులు రావద్దని ఉన్నది కాబట్టి మీరు గెలుతురు. అనవసరంగా ఇచ్చిర్రు, ఇచ్చినప్పుడు ఓటు ఇవ్వాలి, అంత తప్ప ఇంకోట్లేదు అని నా కోరిక. వాళ్ళకు కూడా సలహా చెప్తున్నా, సూచన చెప్తున్నా, ఇది చెయ్యండి, ఇది చేస్తే నో ప్రాబ్లం, ఇంత తప్ప. అచ్చా ఇంకొకటి, వీళ్ళు భూభారత్ తెచ్చారు, అది మంచి పనే. వాడు ధరని తెచ్చిండు, దరిద్రపు ధరను పెట్టి వాడైపోయాడు, ప్రజలను చేసిండు. రాత్రి 12 గంటల నుంచి 1 గంట ఓపెన్ చేసుకుంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయనతో చేసుకుంటూ మళ్ళీ తాళం వేసుడు. ఎవడన్నా మన సొంటోళ్ళు పోయి ఇది కదా అంటే అది ఓపెన్ అవుతలేదు. ఓపెన్ ఎట్లయితుంది? 12 గంటలకు ఓపెన్ అవుతుంది, 1 గంటగా బంద్ చేస్తారు. మీకు అక్కరు చేసుకొని అవి అటువంటి అన్ని చాలా చెప్పదలుచుకుంటే ఒక 4 గంటల 5 గంటలు కూడా అది చంద్రశేఖరరావు గారికి నిజంగా చెప్తున్నా కదా అంటే నమ్మినోని జడగొడతాడు. అయ్యో ఎక్కడి దేవుడు? ఎరకలేని వాళ్ళు దేవుడు అంటారు. నా అటువంటి ఎరుకున్నది కదా. నేను
25 ఏళ్ళు సోపతి చేసినాము మేము అక్కడనే ఉన్నాము ఇక్కడ ఉన్నాము అతని మీద రౌతులు ఎత్తేసినోన్ని జెండాలు గాలబెట్టినోన్ని ఎన్నో అవమానం చేసిన వాళ్ళను అందరం ఎక్కించిండు మనం ఎంత మంచిగా చేసినా కానీ మళ్ళీ దూరం ఉంచండి అంత తప్ప ఇంకోటి లేదు దయచేసి జూబ్లీ సోదరులకు చెప్తున్నా మీరు 4 లక్షల మంది ఉన్నారు 4 కోట్ల మందికి నాశనం బట్టి ఎక్కుంటే ఆయన కోటేసి నేను ఇది నవీన్ యాదవ్ను గెలవాలి అని నా కోరిక అంటే ఇక్కడ నవీన్ యాదవ్ పెద్ద రౌడీ అని అంటున్నారు అదంతా తప్పు ముచ్చటమ్మా నేను వేరే ఆయనకు ఇప్పుడు ఆయనకు మొత్తం నేను ఇప్పుడు నిజంగా చెప్తాను కదా అంటే రౌడీ అనుడు మందమే కానీ ప్రజలలో ఈ యంగ్ టర్క్స్ మొత్తం నేను చూసుకుంటున్నా పాప ఆయన మంచోడే కేటీఆర్ మంచోడే అంటే మేము సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో మేము తప్పు చేసినాం అప్పుడే వీడిని ఓడగొడితే బొంబాయి పోవు అన్నాడు కూడా నేను బొంబాయి పోవద్దు అని చెప్పినాం మళ్ళీ నెక్స్ట్ మొదలు ఓడిపోయిండు అయ్యగాడు రెండోసారే గెలిచాడు ఎప్పుడు ఇక గెలుచుడైతే గెలుస్తాడా ఇక మెజారిటీ నేను పోయి లెక్క పెడతానా లెక్క చూసుకుందాం ఆనాడు అయ్యో 14 లెక్క ఏంటిదంటే అంచనా తప్పనిసరిగా వెళ్తాడు మేము ఎక్కడ అంచనా వేసినా గెలిచాం హుజురాబాద్ పోయినాం 4 రోజులు ఉన్నాం అసలు అది కెరకే లేదు ఎవరకు ఈటెల రాజేందర్కు మా కార్యక్రమం మేము చేసినాం ఎలక్షన్ ఇక 6 రోజులు ఉండగా చెప్పినాం మనం 30,000 ఓట్లతో గెలుస్తాం 25-30 నుంచి అన్నాం 24,000 పైచిల్లర వచ్చిందా రాలేదు ఇక నేను గెలుతాడు ఇక నాకు మెజార్టీ అంటే ఇక గెలుస్తాడంటావు గెలుసు పక్కా వాడు ఎవడు చంద్రశేఖర్ రావు వచ్చి నిలబడి ఓటేపినా లోపల బాగా నవీన్ పోయాలిరా అనుకుంటారు అసలు ఇంకొకటి కూడా చెప్తాను మీకు చిత్రం ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా పెద్ద దొంగలు చిన్న దొంగలు ఉంటారు బీఆర్ఎస్లో ఎందుకంటే బాగా ఆక్రమించినోడు పెద్ద దొంగ చిన్నగా ఆక్రమించినోడు చిన్న దొంగ ఈ చిన్న దొంగలంతా మనకెత్తారు ఎట్లా ఎత్తారు అంటే వాళ్ళ మీద కోపం ఉన్నది పెద్దోళ్ళ మీద కొడుతా నువ్వు గిట్ల అయినావు గట్ల అయినావు అని కోపం అడి మనకెత్తారు అట్లా అంతా తప్ప ఇక నాకు మీ అందరికీ చెప్తున్నా దయచేసి అందరికీ దండం పెట్టి చెప్తున్నా ఇప్పుడు ఇనుండ్రి ఇప్పుడు కనుక మనం తప్పు చేస్తే 4 కోట్ల మందికి తప్పు చేసినట్టు అవుతాము ఈ 4 లక్షల మందికి నేను నమస్కారం చెప్తాను ఇది నాకు ఇక ఈ వాళ్ళ లంగేశాలు దొంగేశాలు నమ్మొద్దు వాళ్ళ నమ్ముతారు ఎట్లా నమ్ముతారంటే మంచిగానే చేసిండే ఎక్కడ చేసిండే అట్లా చేసినట్టయితే ఇలా ఎందుకంటారు మరి విలేవా అని 15 ఏళ్ళు ఆయన ఉన్నాడు ఎమ్మెల్యేగా చేసిండా మరి 2 నెలలని ఈయన చేసేది ఉండేనా ముఖ్యమంత్రి గారు ఏది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు అందుకొరకు మీ అందరికి కూడా చెప్తున్నా దయచేసి నా కోరిక అది నా అభిప్రాయం అది తప్పనిసరి ఓడిపోవడు ఖాయం